ఈ వారం వృషభ రాశి వారు ప్రధానమైన సమస్యల నుంచి గట్టెక్కుతారు. ప్రధానంగా వీరి మనసులో ఉన్న ఆలోచనలను ఒక కార్యరూపంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. తమకు తాముగా లక్ష్యాలు నిర్దేశించుకుని అటువైపుగా అడుగులు ముందుకు వేసే ప్రయత్నం చేస్తారు. ఇది మంచి ప్రయత్నంగా చెప్పవచ్చు. అదేవిధంగా కార్య దీక్షతో ముందుకు సాగి మంచి విజయాలు కూడా సాధిస్తారు. చిన్నాటి స్నేహితులను కలుసుకొని మంచి చెడ్డ విచారిస్తారు. ఉన్నంతలో స్నేహితులకు సహాయం కూడా చేస్తారు. గతంలో జరిగిన అనుభవాల్ని దృష్టిలో పెట్టుకుని ఈ వారం మీరు ముందుకు సాగుతారు. దీనివల్ల మంచి విజయాలు కూడా సాధిస్తారు. ఆర్థిక పరంగా చూస్తే డబ్బుకు ఎటువంటి లోటు పెద్దగా లేకుండా ఈ వారం గడుస్తుంది. దీర్ఘకాలిక రుణ బాధలు కూడా కొంతవరకు తొలగే అవకాశం ఉంది. తండ్రి తరపు నుంచి రావాల్సిన ఆస్తి కానీ డబ్బు కానీ ఏదైనా ఉంటే అది కూడా ఈ వారం చేతికి అందే అవకాశం ఈ రాశి వారికి కాస్త అధికంగా ఉంది. కాబట్టి ప్రయత్నించడం మంచిది. ప్రధానంగా ఎవరైతే ఈ వారం స్థిరాస్తులు కొందాం అని చెప్పి అనుకుంటున్నారో అటువంటి వారు నూతన పెట్టుబడులు స్థిరాస్తికి సంబంధించిన వాటి విషయంలో ఎంత జాగ్రత్త వహిస్తే అంత మంచిది. నిదానమే ప్రధానం అన్నటువంటి ఆర్యోక్తిని గుర్తించుకోవడం చాలా మంచిది. కుటుంబ వ్యవహారాల గురించి ఆలోచన చేస్తే ముఖ్యంగా ఈ రాశి భార్యాభర్తల మధ్య విభేదాలు ఎవరికైతే బాగా అధికంగా ఉందో అవన్నీ కూడా తీరే అవకాశం ఉంది. కాబట్టి ఈ వారం వృషభ రాశి దంపతులు ప్రశాంతంగా ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటే వారికి ఉన్నటువంటి సమస్యలకు చక్కటి పరిష్కారాలు లభిస్తాయి. తల్లి తరపు వారితో ముఖ్య విషయాల గురించి చర్చిస్తారు. శుభకార్యాల హడావిడితో గడుపుతారు. స్థిరాస్తి విషయంలో సోదరవర్గం వారితో ఒక అంగీకారానికి కూడా వస్తారు అని చెప్పవచ్చు. ప్రధానంగా కూడా వీరు మాట్లాడే మాటల వల్ల కుటుంబ సభ్యులు కొంతవరకు బాధపడే అవకాశం ఉంది. కాబట్టి కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు వారి మనసు నొచ్చుకోకుండా కాస్త సున్నితంగా మాట్లాడడం చాలా మంచిది. ఇక ఈ రాశి వారి యొక్క ఆరోగ్యం విషయానికి వస్తే గతం కంటే కూడా ఈ రాశి వారి యొక్క ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపార విస్తరణ ప్రయత్నాలు చేస్తారు. పెట్టుబడులకు ఈ వారం తగిన సమయంగా చెప్పవచ్చు. కాకపోతే ఎవరైతే భాగస్వామ్య వ్యాపారం చేస్తున్నారో అటువంటి వారు భాగస్వాములు అందించే సలహాలు పాటించే ప్రయత్నం చేయడం మంచిది. లేకపోతే ఆ తర్వాత పాశ్చాత్తాపం చెందక తప్పదు. కాబట్టి భాగస్వామ్య వ్యాపారస్తులు తమ భాగస్వాములతో కూర్చొని వ్యాపారానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఈ వారం ఉద్యోగస్తులు సంతోషకరమైన వార్తను అందుకుంటారు. అదేవిధంగా ఎవరైతే పని ఒత్తిడి వల్ల బాగా ఇబ్బంది పడుతారో అటువంటి వారికి పని ఒత్తిడి కాస్త తగ్గుతుంది. దీనివల్ల ఊపిరి పీల్చుకుంటారు. అదేవిధంగా ఉద్యోగస్తులు కాస్త కుటుంబ సభ్యులతో ఈ వారం సమయాన్ని కూడా గడుపుతారు అని చెప్పవచ్చు. ముఖ్యంగా కొన్ని సందర్భాల్లో ఉద్యోగస్తులు తమ సమర్థతను నైపుణ్యతను చూపిన చిన్న చిన్న పొరపాట్లు జరగడం, ఆ పొరపాట్లు పై అధికారులు గుర్తించడం వల్ల కొన్ని సందర్భాల్లో వీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి ఏదైనా కూడా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ పూర్తి చేసుకున్న వారు కానీ పై అధికారులకు ఏదైనా ఈమెయిల్ పంపేటప్పుడు కానీ వారికి ఏదైనా ఉత్తర ఫలితాలు సాగించేటప్పుడు 1-2 సార్లు పరిశీలించుకోవడం మంచిది అని చెప్పవచ్చు. ఇక పై అధికారులు ఏదన్నా కూడా కాస్త గట్టిగా అడిగితే కూడా సమాధానం మాత్రం కాస్త నేర్పుగా చెప్పడం మరింత మంచిది. పారిశ్రామికవేత్తలకు ఈ వారం ఆకస్మిక విదేశీ పర్యటన ఉండవచ్చు. మహిళలు కొన్ని సమస్యలు తీరడం వల్ల ఊపిరి పీల్చుకుంటారు. మొత్తం మీద వృషభ రాశి వారు ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు ఈ వారం కాస్త జాగ్రత్తగా మాట్లాడాలి. ఉద్యోగస్తులు ముఖ్యంగా పై అధికారులకు ఏదన్నా కూడా వారి యొక్క డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసేటప్పుడు కానీ ఫైల్స్ సబ్మిట్ చేసేటప్పుడు కానీ జాగ్రత్త వహిస్తే మంచిది అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే హయగ్రీవ స్వామి వారి యొక్క నామ స్మరణ చేస్తూ ఈ వారం అంతా కూడా ఈ రాశి వారు ముందుకు సాగడం చాలా మంచిది.